అన్న జై భీమ్ అన్న, గుడ్ మార్నింగ్. జై భీమ్ అన్న. అన్న ఇది ఉన్నటువంటి మా నాగేష్ గారు స్టేట్ బ్యూరో, ఆయనకు కూడా నోటీసులు పంపించిన నేపథ్యంలో అది లైవ్లో తీసుకోవడం జరిగింది. దేవరకొండ నాగేష్ బాబు అన్న, ఇది మీకు నోటీసులు కూడా మన జై భీమ్ టీవీ ఆఫీస్కి పంపించడం జరిగింది. మీరు కూడా దీనిలో భాగస్వాములు చేయడం జరిగింది. భానుప్రకాష్ అడ్వకేట్ అని. ఏంది అసలు ఇది రాసినటువంటి వార్తల మీద వీసీ తాటికొండ ఇక ఈ విధంగా నోటీసులు పంపిస్తే ఇలా ఏ విధంగా నమ్మకం ఉంటుంది? ఇలా మనం రాసిన వార్తల మీద నిజం ఉందని తెలుసుకోవచ్చు కదా. మొట్టమొదట మనం ఆలోచన చేయాల్సి వస్తే అన్న, మే 23, 2021 తాటికొండ రమేష్ గారు వైస్ ఛాన్సలర్ గా నియామకమైన కాకతీయ యూనివర్సిటీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అతను 10 సంవత్సరాలు నిండకుండాన్నప్పటికీ తన వ్యక్తిగత సొంత పూచీకత్తు మీద నాకు 10 సంవత్సరాలు నిండున్నాయని ఇటు ప్రభుత్వాన్ని అటు గవర్నర్ మోసం చేసి సెల్ఫ్ అఫిడవిట్ ఫైల్ చేసి వీసీకి వచ్చిండు. అతని మీద ఇప్పటికీ చాలా కేసులు పడ్డాయి ఆ విషయంలో. మరి ఆ కేసుల్ని నడిపించే అటువంటి న్యాయవాది బహుశా ఈ అడ్వకేట్ గారు అయి ఉంటారు, మనకు నోటీసులు పంపించిన అడ్వకేట్ గారు అయి ఉంటారు. ఓకే. సో ఈ మన జై భీమ్ లైవ్ టెలికాస్ట్ ద్వారా నేను ప్రజలకు కానీ సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ తెలియజేసేది, తాటికొండ రమేష్ గారు నిజాయితీ పరుడైతే మై క్లయింట్ అని పంపాల్సిన అవసరం అడ్వకేట్ గారికి ఏమొచ్చింది? మరి కేసు తాటికొండ రమేష్ గారు నిజంగా అతనికి ఆర్జీ పెట్టుకుంటే తాటికొండ రమేష్ గారు చెప్పిన వివరాల ప్రకారం పంపిండా లేదా అతను వ్యక్తిగతంగా పంపిండా ఇప్పటి వరకు ఏం క్లారిటీ లేదు మనకు. రెండవది, ఒకవేళ క్లారిటీ కనుక ఉంటే అదే అడ్వకేట్ గారి సమక్షంలో వరంగల్ ప్రెస్ క్లబ్ సాక్షిగా బహిరంగ చర్చకు నేను సవాల్ విసురుతున్నా. తాటికొండ రమేష్ గారు చేసినటువంటి అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా ప్రభుత్వం ముందు గానీ ప్రెస్ క్లబ్ ముందు గానీ నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం జై భీమ్ పత్రిక సందర్భంగా. అంటే ఎలాంటి జీతభత్యాలు లేకుండా సమాజం యొక్క బాగోగు కొరకు కష్టపడి ఆహార్నిశలు 24/7 పని చేసేటువంటి ఒక జర్నలిస్టుల మీద ఈ విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి వ్యవహారాన్ని ప్రదర్శించడం అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. రెండవది, ఒకవేళ ఆయన ఖండించాలనుకుంటే పాత్రికేయ సమావేశం పెట్టి బాజాప్తా ఖండించవచ్చు, ఒక వార్తను గాని తప్పుడు సమాచారాన్ని గాని ఖండించవచ్చు. ఆధారాలన్నీ తను వ్యక్తిగతమైనటువంటి ఆధారాలు అయితేనేమో దాచుకోవడానికి అధికారం ఉంటది. యూనివర్సిటీకి సంబంధించిన 2.5-3 సంవత్సరాల ప్రతి ఆధారాన్ని పబ్లిక్ డొమైన్ లోకి తీసుకురావాల్సిన ప్రతి ఆధారాన్ని కప్పిపుచ్చి దాచిపెట్టి దాన్ని వెబ్సైట్లలో పొందుపరచకుండా పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడు. మన ఒక పత్రికే కాదు, చాలా పత్రికలు, పెద్ద పత్రికలు చిన్న పత్రికలు అనే తారతమ్య భేదం లేకుండా ప్రతి పత్రికలు యూనివర్సిటీకి సంబంధించిన విశ్వవిద్యాలయానికి సంబంధించిన తాటికొండ రమేష్ అనే మా వ్యక్తి పైన అవినీతి అక్రమాలని చెప్పి రాసింది. మరి అన్ని పత్రికలకు ఎందుకు పంపలేకపోయిండు? ఒక జై భీమ్ పత్రికకి ఎందుకు పంపిండు? అంటే కక్షపూరితంగా వ్యవహరిస్తూ భూ కబ్జాదారులతో చేతులు కలిపి వాళ్ళతో భూ వ్యాపారం చేసుకుంటూ యూనివర్సిటీని భ్రష్టు పట్టించి విద్యార్థుల జీవితాలను నాశనం చేసి పరిశోధనను పార్ట్ టైం కే పరిమితం చేసి పరిశోధన విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం చేసి వాళ్ళని విచక్షణరహితంగా దాడి చేయించి వాళ్ళని జైళ్ల పాలు చేసి వాళ్ళని కేసులు పెట్టించి ఈ రోజు ప్రభుత్వం ద్వారా ఉన్నత కమిటీ అనేది నిర్వహించబడ్డదంటే విశ్వవిద్యాలయం యొక్క పరువు ప్రతిష్ట ఏ స్థాయికి దిగజార్చుండో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక పాయింట్ అన్న, మనకు యూనివర్సిటీకి 2 సంవత్సరాలు మనకు అకాడమిక్ సెనేట్ ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి 361,373 కోట్లు ఏదైతుందో వాటికి సంబంధించిన ఆధారాలన్నిటినీ దేనికోసం ఎంతెంత ఖర్చు పెట్టినా అన్నది స్పష్టంగా అకాడమిక్ సెనెట్ లో వాళ్ళు ఏదైతే ఇచ్చిందో బడ్జెట్ ఇచ్చిందో 25 బడ్జెట్ ఇచ్చిందో 2021, 22, 23, 24 వీటికి ఇచ్చిందో వాటిని బహిర్గతం చేస్తే పబ్లిక్ డొమైన్ లో పెడితే ప్రజలకు అర్థమవుతుంది కదా. సరే, మనం అంటే అతని మీద తప్పుడు సమాచారం రాసినామని ఫీల్ అవుతున్నాడు. మరి మనల్ని విచక్షణ రహితంగా దాడులు చేయిస్తూ వాళ్ళ వ్యక్తులతోని తన అనుచరులతోని తిట్టిస్తూ వాళ్ళు కేసులు పెట్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ మన మీద పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టిండు. యూనివర్సిటీ భూములను కాపాడుతా అని పలు సందర్భాల్లో పాత్రికేయ సమావేశాల్లో ప్రహారీ గోడ కట్టిస్తా అని ప్రమాణం చేసి ఒక పోలీస్ ఉన్నతాధికారి సమక్షంలో కబ్జా చేసిన ఏఆర్ అశోక్ బాబు ఇల్లు పక్కా నేను కూలగొడతా అని చెప్పి ప్రమాణం చేసినటువంటి వైస్ ఛాన్సలరు, జిల్లా కలెక్టర్ యంత్రాంగము, యూనివర్సిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సమక్షంలో భూములు కొలతలు కొలిసి 622 ఎకరాల 20 గుంటల భూమిని
వెరీ క్లియర్ గా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కు సర్వే రిపోర్ట్ నివేదిక ఇస్తే అందులో ఏఆర్ అశోక్ బాబు పక్కా భూమి కబ్జా చేసిండని చెప్పి నివేదిక ఇచ్చింది. దానితో పాటు యూనివర్సిటీకి సంబంధించిన పాలక మండలి సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళు పాలక మండలి సభ్యులు ల్యాండ్స్ మీద ఒక కమిటీ రిపోర్ట్ చేస్తే ఆ కమిటీలో ఏఆర్ అశోక్ బాబుతో పాటు కొంతమంది భూ కబ్జాదారులు పలానా ఏరియాలో భూములు కబ్జా చేసిందని స్పష్టమైనటువంటి రిపోర్ట్ నివేదిక ఇచ్చింది. దాన్ని సంవత్సరం అవుతున్నా దాని దగ్గర పెట్టుకున్నాడు. సుమారు 2 సంవత్సరాలు కలెక్టర్ రిపోర్ట్ నివేదిక వచ్చినా కూడా దాని దగ్గర పెట్టుకున్నాడు. ఇదే భూమి కబ్జా చేసిన ఏఆర్ అశోక్ బాబు ఏవైతున్నారో ఈ 2 రిపోర్ట్లు తీసుకుపోయి ఆయన దగ్గర పెట్టి బిల్డింగ్ డివిజన్ లో ఆదుకుంటా ఈ రోజు భూములు కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇది తప్పని అనుమానండి. బహిరంగ చర్చకు తను వస్తే ఎక్కడంటే అక్కడ తన అవినీతి అక్రమాల ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధం. ఈ తాటాకుల నోటీసులకు భయపడి వ్యవస్థని వక్రీకరించి లేకపోతే వ్యవస్థను ఏదో తప్పుతో పట్టించి వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ సామాన్యమైన జర్నలిస్టులను లేకపోతే నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులు బెదిరిస్తామని అనుకుంటే అని వ్యక్తిగతంగా తాటుకొండ రమేష్ గారికి ఏమైనా అభిప్రాయం ఉంటే చెప్పాలి. అధికారిగా తను చేసే తప్పును ప్రశ్నించే హక్కు, దాన్ని విమర్శించే ఇలా జైభీం దినపత్రికలో వచ్చినటువంటి వార్తల ఆధారంగానే ఇలా తాటికొండ రమేష్ మీద విచారణ కమిటీ కూడా వేయడం జరిగింది. ఇలా మనకు నోటీసులు పంపించిన అంటే ఓన్లీ తాటికొండ రమేష్ మీద జైభీం దినపత్రికకి నోటీసులు పంపించాల్సిన అవసరం ఏముందంటే మన వార్తలే ఆధారంగానే ఇలా ఆయన మీద విచారణ కమిటీ ఆదేశించిన నేపథ్యంలోనే ఇలా నోటీసులు పంపించిన పరిస్థితి మనకు మీద ఉందని మనం భావించవచ్చు కదా. తప్పకుండా. ఎందుకంటే గతంలో ఇతను గత ప్రభుత్వం మీద ఒక వైస్ ఛాన్సలర్ అయి ఉండి వ్యక్తిగతమైనటువంటి వ్యాసాలు రాసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద వ్యాసం రాసిండు, 1 కోటి ఎకరాల మాగాని అని. తర్వాత ఈ రకంగా తీసుకుంటూ పోతే గత ప్రభుత్వంలో అక్రమంగా వచ్చి ప్రభుత్వాన్ని ఒక పతాక స్థాయికి జోకిండు. అయినప్పటికీ అతను కొనసాగించిన అవినీతి అక్రమాల వల్ల అప్పుడున్నటువంటి ప్రభుత్వ పలుకుబడితో ఏ విధమైనటువంటి కమిటీలు కానీ అతని మీద చర్యలు కానీ తీసుకోవడానికి అప్పుడున్న ప్రభుత్వం వెనుకాడింది. కానీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఆ రోజు విద్యార్థులకు జరిగిన అన్యాయం పట్ల పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారి సమక్షంలో ఎస్డిఎల్సి ప్రాంగణానికి వచ్చి విద్యార్థులకు సంఘీభావం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చిండో రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా యూనివర్సిటీ మీద కమిటీ వేస్తాం, కమిటీ వేసి దాని కమిటీ నివేదిక ప్రకారం అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, విద్యార్థులందరికీ పిహెచ్డి సీట్లు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్పష్టమైన హామీ ఇచ్చిండో ఆ స్పష్టమైన హామీ ప్రకారమే ఈ రోజు విద్యార్థులకు న్యాయం చేయడం కోసం ఒక హై పవర్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి దాని ద్వారా ఈ రోజు విద్యార్థులకు న్యాయం చేసే ఒక కార్యక్రమాన్ని వితిన్ 60 రోజుల లోపల తీసుకున్నాడు. అంటే అది ఆయన ఒక గొప్పతనానికి మన నిదర్శనం. అంటే ప్రభుత్వాలను మోసం చేస్తూ యూనివర్సిటీ అధికారులను మోసం చేస్తూ తను చేసిన అవినీతి అక్రమాలు ఎవరు ప్రశ్నించినా విద్యార్థులు ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి దాడులు చేయించి జైలు పంపడం, జర్నలిస్టును ప్రశ్నిస్తే వేధించడము, ఇబ్బందులకు గురి చేయడం, దాని అనునాయుల ద్వారా తిట్టియడము లేదా ఈ రకంగా నోటీసులు పంపించి వేధించడం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ కి అధికారం పదవి శాశ్వతం కాదు అనేది గుర్తించలేకపోతాడు. నెంబర్ 1. నెంబర్ 2, జైభీం పత్రికకే నోటీసు పంపించడానికి గల బలమైన కారణం ఏంటంటే జైభీం పత్రిక అనేది సందర్భాన్ని బట్టి వీసీ చేస్తున్నటువంటి ప్రతి అవినీతి అక్రమాలను బయట పెడుతుంది, సమాజం ముందుంచుతుంది. ఇదే తాటికొండ రమేష్ మీద జైభీం పత్రిక చాలా మంచి వ్యాసాలు కూడా రాసింది. మరి వాటిని ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేడు? జైభీం పత్రిక రాసినటువంటి మంచి వ్యాసాలను తన శత్రువులు ఎవరైతే అనుకోని అతని మీద దాడి చేసిన సందర్భాలు, క్యాష్ ప్రమోషన్స్ అయితేంది, తర్వాత విద్యార్థులు హాస్టల్లో కేటాయించే సందర్భంలో విద్యార్థులకు జరిగిన అన్యాయం పట్ల అయితేంది, లేకపోతే వీసీ తీసుకున్న ఒంటెత్తు పోకడ నిర్ణయాల వల్ల అయితేంది, ఒక వర్గం మొత్తం అతనికి వ్యతిరేకంగా వార్తలు రాస్తూ దాడులు నిర్వహిస్తున్న సందర్భంలో ఇదే జైభీం పత్రిక తాటికొండ రమేష్ అనుగుణంగా రాసిన వార్తలు అండగా నిలబడ్డది. వీసీ పై విచక్షణ కుట్ర అని రాసింది జైభీం పత్రిక. ఎందుకు పరిగణలో వీసీ పరిపాలన దూసుకుపోతుంది, వీసీ అభివృద్ధి దూసుకుపోతుందని రాసింది. ఇవన్నీ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? అంటే కేవలం తనకు ఎవరైతే అనుగుణంగా ఉన్నటువంటి భూ కబ్జాదారులు ఉన్నారో తనకు వ్యక్తిగతంగా 2010 బ్యాచ్ మీద కేసు వేసినటువంటి తన సన్నిహితులు ఎవరైతున్నారో, భూములు కబ్జా చేసిన ఏఆర్ అశోక్ బాబు ఎవరైతున్నారో వీళ్ళందరికీ జైభీం పత్రిక అనేది వాళ్ళకు నచ్చదు. ఇది ఒక సామాన్యమైన పత్రిక, ఇది ఒక జైభీం పత్రిక, ఇది ఒక అంబేద్కర్ వారసుల పత్రిక, ఇది ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పత్రిక. సో దీన్ని అణిచివేస్తే తప్ప
మన ఎగ్జిస్టెన్స్ ని మనం కాపాడుకోలేము, మన అవినీతి అక్రమాలను మనం కప్పిపుచ్చుకోలేము. వీళ్ళు ప్రతిదీ మనల్ని ప్రశ్నిస్తున్నారు, ప్రతిదీ మనల్ని సమాజం ముందు ఒకటి మనం ఇక్కడ ఆలోచన చేసినట్టయితే వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏవి రంగనాథ్ గారు చేసినప్పుడు మనం ఎంతో పొగుడుతూ ఆయన వార్తలు రాసినాం. సమాజంలో ఎంతో ఉన్నతమైన పరిణామాలు ఇక్కడ సృష్టించి అతడు సమాజ రక్షణ కోసం పాటుపడ్డప్పుడు మనం వ్యక్తిగతంగా చాలా అభిమానించి గౌరవించి రాసినాం. ఇదే తాటికొండ రమేష్ గారు సమాజం పట్ల అదే అంకిత భావంతో కలిసి ఉండి యూనివర్సిటీ అభివృద్ధి కోసం పాటుపడితే మనం ఈరోజు ఎందుకు రాయం? SSR రిపోర్ట్ లో, సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ లో తప్పులు పొందుపరిచిన అధికారులకు పదవులు ఇస్తాడు. కొత్తగూడ నుండి ఒక అధికారిని తీసుకొచ్చి 5 పదవులు ఇస్తాడు. రాజ్యాంగ రూల్స్ కి రిటైర్ అయిన టీచర్ ని తీసుకొచ్చి రిజిస్ట్రార్ గా పెట్టుకుంటాడు. విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తాడు. పతాక స్థాయిలో ఫీజులు పెంచుతాడు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, రెగ్యులర్ కోర్సులన్నిటిని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చేస్తాడు. తీసేసిన అధ్యాపకులకు, టర్మినేట్ అయిన అధ్యాపకులకు జీతాలు ఇస్తాడు. ఈ రకంగా తీసుకుంటూ పోతే న్యాక్ సొమ్మును నాశనం చేసిండు. బిల్స్ లేవు ఇప్పటి వరకు. ఆధారాలు బయట పెట్టమంటే చెప్పడు. ప్రివిలేజ్డ్ డాక్యుమెంట్ అంటాడు. RTI చట్టాన్ని ఒక భూ కబ్జాదారుని చేతుల్లో పెట్టి సర్వనాశనం చేసేసింది దాన్ని. మేమేమంటున్నాం అంటే మనం పత్రిక ద్వారా విన్నవించుకునేది ఏంటంటే సమాజానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇకనైనా దయచేసి మొన్న పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా VC ఛాంబర్ లో కూర్చున్నప్పుడు ఒక ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ వచ్చిన సందర్భంలో నేను ప్రభుత్వానికి వ్యక్తిగతంగా లేఖ రాసిన యూనివర్సిటీ భూముల మీద కబ్జాల మీద ఒక క్షేత్రస్థాయి కమిటీ వేసి చర్యలు తీసుకోండి, దాని మీద ఒక సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించండి. నేను ఈ సందర్భంగా మనకు నోటీసులు పంపించినటువంటి అడ్వకేట్ గారు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా నేను విన్నవించుకుంటున్నా, ఆ కమిటీలో మీరు కూడా ఒక సభ్యులుగా ఉండండి. అవినీతి అక్రమాలు VC చేసిండు అని అంటే మీరు దేనికి ఉంటారు? ఆ కమిటీ నిర్ధారణ చేసి సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపాలన్నది ఒక శాసనసభ్యుడు ఇచ్చినటువంటి లేఖ, మనం ఇచ్చింది కాదు. ఒక సామాన్యుల జర్నలిస్టులుగా ఇచ్చింది కాదు. ఒక శాసనసభ్యుడు VC ఛాంబర్కి వచ్చి యూనివర్సిటీ అవినీతి అక్రమాల మీద, భూ కబ్జాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని చెప్పి సీఎం గారికి లేఖిచ్చిండు. VC ఛాంబర్కి వచ్చి కూడా చెప్పిండు. VC ఛాంబర్ వచ్చి కూడా చెప్పిండు. మరి అలాంటప్పుడు నివేదికలు దగ్గర పెట్టుకొని, కలెక్టర్ ఇచ్చిన నివేదికలు దగ్గర పెట్టుకొని, పాలక మండలి సభ్యులు ఇచ్చినటువంటి నివేదికను దగ్గర పెట్టుకొని భూ కబ్జాదారులను పెంచి పోషిస్తూ పాలక మండలి సమావేశంలో టర్మినేట్ చేసిన భూ కబ్జాదారులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకొని ఇవన్నీ చేస్తుంటే మరి భానుప్రకాష్ గారు అడ్వకేట్ ఎవరైతున్నారో తన యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిలర్ అన్నప్పుడు ఇవన్నీ తనకు తెలియదా? తెలిసి ఎందుకు వ్యవహరిస్తున్నాడు? మేము కూడా ప్రభుత్వాన్ని, మన తరపున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇలాంటి తాటాకు చప్పులకు భయపడి జర్నలిజంలో మనం లేము. జర్నలిజం అంటేనే ప్రశ్నించడం. అంతే. ప్రశ్నించింది తప్పనిపించడం నువ్వు ఖండించు. నిన్ను నోటీసులు పంపించి నేను వ్యక్తిగతంగా నేను భయపట్టిస్తాను, నేనేమైనా చేస్తా అంటే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిష్పక్షపాతమైనటువంటి పరిపాలనకు మాత్రమే అవకాశం ఉంది. అవినీతి అక్రమాలకు చోటు లేదు. ఆ క్రమంలో అవినీతి అక్రమాలు చేసిన కుబేరులను మొత్తం రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కరిని బయటికి తీసి, వాళ్ళ చరిత్రను బయటికి తీసి వాళ్ళ మీద చర్యలకు ఉన్నతాధికారులకు ఆదేశిస్తున్నాడు. అలాంటి సందర్భంలో మేము జైభీం పత్రిక సందర్భంగా, జైభీం పత్రిక తరపున ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని మాకు తాటికొండ రమేష్ అనే ఒక వ్యక్తి ఎవరైతే నోటీసులు పంపించిండో ఆ నోటీసుల మీద అతను నిర్వహించినటువంటి 2.5 సంవత్సరాల పదవి కాలంలో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలు, అవినీతి, విద్యార్థులకు జరిగిన నష్టం మీద, యూనివర్సిటీ నిర్వీర్యమైన సందర్భం మీద క్షేత్రస్థాయి కమిటీ ఒకటి వేసి సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళను కూడా పాలిభాగస్తులను చేసి ఒక ఉన్నతమైన సిట్టింగ్ జడ్జి, ఒక ఉన్నతమైన పోలీస్ ఆఫీసర్ చేత విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకొని తాటికొండ రమేష్ ని జైలుకు పంపాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా జరుగుతుందన్న, తప్పకుండా జరుగుతుంది. మనం మనం చెప్తున్నామో, HRC కానీ, SSC కానీ, లేకపోతే నేషనల్ SSC కమిషన్ కానీ, ఇవాళ ఎవరైతే రేవంత్ రెడ్డిని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ నోటీసుల మీద గవర్నర్ గారు కూడా చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఏ పర్పస్లో ఈ నోటీసులు పంపించారు, ఎన్నో పత్రికలు, ఎన్నో ఛానళ్ళు ఉన్నప్పటికీ, ఎన్నో ప్రచారాలు చేసినప్పటికీ కూడా ఇలా ఏదైతే అణచివేసే కుట్ర, ఇలా అంబేద్కర్ భావాజాన్ని అణచివేసే కుట్రలో భాగంగా నోటీసులు పంపించడం క్లియర్గా అర్థమైపోతుంది. మనం రాసినటువంటి ప్రతి అక్షరం కూడా మనం సవాల్ చేయడం జరిగింది. మనకైనా వ్యక్తిగత కక్ష లేదు, వ్యక్తిగతంగా ఆయనకు మనకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఎప్పుడు కూడా లేదు. ఆయన మంచి చేసినప్పుడు, ఆయన మీద ప్రత్యక్ష దాడులు చేసినప్పుడు కూడా ఒక సామాజిక వర్గం మొత్తం ఆయన మీద దాడి చేసినప్పుడు ఇదే జైభీం దినపత్రిక గొప్పగా రాయడం జరిగింది. ఇలా అవినీతి చేసినట్టు రాయడం జరిగింది. ఇలా ఎలాంటి డబ్బులో కానీ దేనికి లొంగ
ఒప్పుకోకపోతే ఈ విధంగా నోటీసులు పంపించే ప్రయత్నం చేసి దీని మీద ఎంతటి చర్చకైనా ఎంతటి పోరుకైనా సిద్ధంగా ఉన్నాం. మా స్టేట్ బ్యూరో చెప్పినటువంటి మాటలు స్పష్టంగా అర్థమైపోయినట్టు. చివరికి ఒక్క మాట చెప్తానా, 15-20 సంవత్సరాల యూనివర్సిటీ చరిత్రలో తాటికొండ రమేష్ గారి యొక్క త్యాగం ఏంది, జైభీం పత్రికకు స్టేట్ బ్యూరోగా పనిచేస్తున్నటువంటి నాగేష్ దేవరకొండ పాత్ర ఏంది, విశ్వవిద్యాలయాన్ని కాపాడడానికి జైభీం పత్రిక టీవీ ద్వారా కానీ పత్రికా రంగం ద్వారా కానీ అందించిన సేవలు, రాసిన వార్తలు, సమాజం పట్ల అంకిత భావంతో రాసిన వార్తలేంది, వీటి మీద వీసీ తాటికొండ రమేష్ గారు ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఎవరి ఆధ్వర్యంలోనైనా బహిరంగ చర్చకు సిద్ధము అనంటే జైభీం పత్రిక తరపున మనం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎక్కడైనా దాన్ని చర్చ పెట్టుకోవచ్చు. మనం తప్పు చేసినట్లయితే వాళ్ళు ఏ విధమైనటువంటి శిక్షణ మనకు విధించవచ్చు. లేదంటే తాటికొండ రమేష్ గారు తప్పు జరిగింది, అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు, భూ కబ్జాలకు సహకరించిండు అని కనుక ఆధారాలు తేలినట్లయితే తక్షణమే తాటికొండ రమేష్ గారిని వీసీ పదవిలోకి వెళ్ళి తొలగించి జైలుకు పంపాల్సిన అవసరం ఉన్నదని కూడా నేను రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా జరుగుతుంది అన్నగారు, తప్పకుండా జరుగుతుంది. దాని మీద మనం సీరియస్గానే మనం ప్రయత్నం చేస్తాం. ఇలా నోటీసులు అంటే ఇలా ఆత్మగౌరవం మీద ఇలా నోటీసులు పంపించండి. ఇలా జైభీం దినపత్రికే కాదు, ఎవరైతే దళిత భోజనాలు ఉన్నారో, ఎవరైతే అంబేద్కర్ వారసున్న వాళ్ళందరూ కూడా నోటీసులు పంపించినట్టు ఇది మన అందరి ఆత్మగౌరవ ప్రతికకు పంపించినటువంటి ఇది ఒక హెచ్చరిక. ఆయనను వదిలిపెట్టే లేదు. నువ్వు ఏదైతే చేస్తున్నావు, ఏ పోరాటం అయితే చేస్తున్నావు, ఏ వార్తలు అయితే మనం రాసినామో, ఏ వార్తలు అయితే జైభీం దినపత్రిక అండగా ఉందో, ఏదైతే తాటికొండ రమేష్ నోటీసులు పంపించేటువంటి ప్రయత్నం చేసిందో ఇకనైనా కాసుకోనేటువంటి నేపథ్యం ఉంది. ఎప్పటికైనా వదిలిపెట్టే లేదు. అవినీతి చేసేటువంటి ఏ అధికారి పైనైనా కూడా జైభీం టీవీ, జైభీం దినపత్రిక ఇదే పద్ధతిలో రాస్తూనే ఉంటుంది. అవినీతిని నిగ్గుదీల్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సమాచారం కూడా అందించే నేపథ్యం కూడా ఈ 4th ఎస్టేట్కి ఉందని కూడా తెలియజేస్తున్నాను. మీరు మరో సమాచారం కూడా మీకు మళ్ళీ నేను లైవ్ అయిపోయిన తర్వాత నేను లైవ్లో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ జైభీం అన్నాం. థ్యాంక్ యూ. చూశారు కదా ఏ సమాచారం అవుతుందో ఎంత స్పష్టంగా ఉన్నాం. మీ సవాళ్ళు వేస్తున్నాం. నోటీసులకు భయపడేటువంటి చేయటువంటి ప్రయత్నం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వీసీ గారికి మీ సవాళ్ళు వేస్తున్నాం. బహిరంగ చర్చకు రాండి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ డిబేట్ పెట్టినా, ఏ ఛానల్లో డిబేట్ పెట్టినా, లేకపోతే ప్రెస్ క్లబ్లో డిబేట్ పెట్టినా, లేకపోతే ప్రెస్ క్లబ్లో పిలిపించి మాట్లాడినా, లేకపోతే హైపర్ కమిటీ మీరు వేసినప్పటికీ కూడా మేము సాక్ష్య ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది త్వరలోనే జరగబోతుంది అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇలా చూడండి ఎంత భయంకరంగా పరిస్థితి ఉన్నదో. ఏ విధంగా ఈయన నోటీసులు పంపిస్తే ఇలా ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి విద్యార్థులున్నారో ఇలా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతమంది అయితే అభిమానులు వాళ్ళందరి ఆత్మగౌరవం ఉంటే ఇలా దెబ్బతీసేటువంటి ప్రయత్నం, కుట్రకుతంత్రాలు చేసేటువంటి నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఎదుగుతున్న క్రమంలో ఆయన మీద కూడా అణచివేత కుట్రకుతంత్రాలు చేసిన నేపథ్యం ఉంది. ఇలా జైభీం దినపత్రిక, జైభీం టీవీ ఇలా మార్కెట్లో కానీ ఇలా సమాజంలో కానీ గొప్పగా ఉండేటువంటి నేపథ్యంలో ఇలాంటి నోటీసులు పెట్టి అణచివేసే కుట్రకుతంత్రాలు చేసినటువంటి వీసీ తాటికొండ రమేష్ పైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించిన నేపథ్యం కూడా చూసిన నేపథ్యం ఉంది. అది జైభీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల నేపథ్యం.